శ్రద్ధ పెట్టి భక్తిగా సూర్యభగవానుడి మీద భక్తిగా మీరు చదివితే సూర్యశక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది. మంత్రానికి శక్తి ఉంది. శక్తి ఎప్పుడు 3 రకాలుగా ఉంటుంది: మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. కెమిస్ట్రీలో మనకి పదార్థం 3 రకాలుగా ఉంటుందని చెప్తారు. 3 ఏమిటంటే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఒప్పుకున్నది కదా, శాస్త్రం ఒప్పుకున్నది కదా, కెమిస్ట్రీ అందరికీ తెలుస్తుంది. వేదానికి అన్వయించడం సరిగ్గా దానికి పరిష్కరించే శక్తి కూడా 3 రకాలు: మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. ఘన పదార్థాన్ని ఎప్పుడు యంత్రశక్తితోనే కదపాలి. ఈ మైకు ఘన పదార్థం, దీన్ని కదపాలంటే చేతులు ఉపయోగించాలి. ద్రవరూపంలోకి మార్చగలిగితే అప్పుడు తంత్రం, యజ్ఞం. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్నమమా, అగ్నయే స్వాహ అగ్నయేదన్నమమా, వరుణాయ స్వాహ వరుణాయేదన్నమమా. దీన్ని ద్రవరూపంలోకి మార్చగలిగితే పదార్థాన్ని అప్పుడు తంత్రం పనిచేస్తుంది. దాన్ని ఇంకా ఎవాపరేట్ చేసి 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 వాయు రూపంలోకి మార్చగలిగితే మంత్రం పనిచేస్తుంది. అంచేత మంత్రశక్తి పక్కా నిజం, అందులో ఏమీ తేడా లేదు. ఇట్స్ సైంటిఫిక్. అదే మంత్రం మాయ అన్నమాట, సైంటిఫిక్. అది యజ్ఞం సైంటిఫిక్, యజ్ఞం శాస్త్రీయం. దేవుడు ఉండడం లేకపోవడంతో నిమిత్తం లేకుండా యజ్ఞం ఫలిస్తుంది. అది కర్మ, దానికి తగిన ఫలితం ఉంది. వాడవలసిన పదార్థాలు వాడాలి, చదవవలసిన మంత్రాలు చదవాలి, చదవవలసిన వాడు చదవాలి, ఓ నియమ నిష్టం ఉన్నవాడు చదవాలి. అందుకే దానికి అర్థం ఏమిటి? యత్నాత్రాయతే ఇది యంత్రం, ప్రయత్నం వల్ల ఫలిస్తుంది. తర్పణాత్రాయతే ఇది తంత్రం, తర్పణం అంటే నీరు. ఘన పదార్థాన్ని తర్పణం చేయలేం కదా, తంత్రం వాయు, నీరు. మననాత్రాయతే ఇది మంత్రం. అంచేది మన మంత్రశక్తి ఫలించాలంటే, రోగాలు తగ్గాలన్నా కూడా మంత్రాలు పనిచేస్తాయి. ఎలాగ? మీరు ప్రాణవాయువుకు జోడించి జపం చేయాలి. మంచం మీదే ఉండి, రోగంతోనే ఉండి, ఇబ్బంది పడుతూ అయినా సరే దాని గురించి ఆలోచించకుండా, ఎవరి దగ్గర వాడికి వచ్చిన రోగం గురించి చెప్పకుండా, వస్తే వచ్చింది శ్రీమన్నారాయణమూర్తి చూసుకుంటాడు, నాకేం బెంగలేదు. ఆయన క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద పడుకున్నట్టే నేను ఈ మంచం మీద పడుకుంటా. ఆయన పడుకుని నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నామాన్ని మానకుండా జపించడమా, మన వ్యాధి నారాయణమూర్తి చూసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళే శక్తి దానికి లేదు, మాయమైపోతుంది. మంత్రం పనిచేస్తుంది ఖచ్చితంగా. ఇట్స్ సైంటిఫిక్. దాన్ని మీరు వాయువుకు జోడించాలి. ఊరికి పుస్తకం చూసి కాసేపు చదివేసి, పైకి ఇప్పుడు వచ్చిందే డిప్యుటేషన్ ప్రోగ్రాం, మనం చదవం, ఎవరినో పిలుస్తాం. మీరు చదవండి, వారేం చదువుతారండి, వారి మధ్యలో ఫోన్లు మాట్లాడతారు, తీర్థం ఇస్తారు. మనకు పని చేయదమ్మా. ఆధ్యాత్మికతలో డిప్యుటేషన్స్ ఉండవు, మీరు స్వయంగా చేయాల్సిందే. రోగం మీకు వచ్చిందా, పురోహితుడికి వచ్చిందా? మనకి ఎంత బద్ధకం అంటే, మన సినిమాలు మానం, మన యూట్యూబ్లు మానం, మన ఫోన్లు మానం, మన ఈ మాట్లాడాలు సొల్లు సోది ఏది మానం, కానీ మన పని జరగాలి. అందుకని సుందరకాండ చదవడానికి, మంత్రాలు చదవడానికి ఎవరినో పెడతాం ఓ బ్యాచ్. దాంట్లో కూడా పెంచేస్తాం. 10 మంది చదివారు, 20, ఎంతమంది చదివినా ఒకటేనమ్మా, ఆంజనేయ స్వామి అక్కడ ఉండడు. ఆయన సుందరకాండ చదువుతూ కూర్చోమని చెప్పాలా, చదివి అందులో ఏముందో చేయమని చెప్పాడు. ఆయన చెయ్యి ఒక్కడూ చేయడు, చదివేవాడు చేయడు, వినేవాడు చేయడు. చదివితే ఏదో వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఇది చెయ్యాలి అందులో ఉన్నట్టు, అప్పుడు పనిచేస్తుంది ఖచ్చితంగా.